రంగారెడ్డి జిల్లాలో ఇవాళ సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు టిప్పర్ డ్రైవర్తో పాటు 19 మంది మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ఖానాపూర్ గేట్ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఎక్కువగా తాండూరు వాసులు ఉన్నారు. అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 18 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలకు పోస్టుమార్టం తాండూరు, వికారాబాద్, గాంధీ, ఉస్మానియా వైద్యులు నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు. నాగమణి మృతదేహం కర్ణాటకలోని బానూరుకి తరలించారు. నజీర్ అహ్మద్ మృతదేహం తాండూరుకి, తారిబాయి మృతదేహం గంగారం తాండాకు, విద్యార్థి అఖిల మృతదేహం తాండూరుకు, కల్పన, గుణమ్మ మృతదేహాలు బోరబండకు, అనూష, సాయిప్రియ, నందిని మృతదేహాలు తాండూరుకు తరలించారు. చేవెళ్ల మండలం మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘటనపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈటెల రాజేందర్ అన్నారు. వెస్ట్ హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని, ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుందని, చేవెళ్ల దగ్గర ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని 19 మంది చనిపోవడం అత్యంత బాధాకరమని, ఈ రోడ్డు 2015-16లోనే నేషనల్ హైవేగా అభివృద్ధి చెందాల్సి ఉండే. కేసులు వేయడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు జరగలేదని, దీనివల్ల సామాన్య ప్రజలు బలవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇలా వెస్ట్ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి నగరం. అది పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్. అది 2015-16లోనే నేషనల్ హైవే కింద నిర్మాణం చేసిన రోడ్డు అనేక కారణాల వల్ల ఆ రోడ్డు నిర్మాణం కాలేదు. అనేక సార్లు యాక్సిడెంట్స్ అయ్యి అనేక మంది చనిపోయినారు. ఇవాళ ఉదయమే ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని 19 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైంది. అందరినీ కూడా కలిచివేస్తున్నటువంటి సంఘటన ఇది. ఇవాళ కేసులేసి ఆపొచ్చు, లేకపోతే ఇతరత్ర నెగ్లిజెన్స్ వల్ల ఆపొచ్చు. ఇలాంటి వాటికి బలవు సామాన్య ప్రజలనే విషయం మనం మర్చిపోవద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేవలం ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేసే దాని మీద దృష్టి పెట్టడమే కాకుండా, ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఎక్కడెక్కడైతే రిపీటెడ్ గా ప్రమాదాలు జరుగుతున్నాయో వీటిని నివారించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, ఇలా యాక్సిడెంట్లలో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య రోజు పెరిగిపోతా ఉంది. రాజస్థాన్ లో మొన్న జరిగిపోయింది, కర్నూలులో ఇవాళ ఇక్కడ జరిగింది. చనిపోతే కూడా 10ల సంఖ్యలో చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇంత టెక్నాలజీ యుగంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి సంకల్పం ఉన్నటువంటి ఈ స్టేజ్ లో ఇంకా గిట్లా చనిపోవడం ఇలా సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంటర్వ్యూని ఇవాళ కేసులు వేసిన వాళ్ళు, లేకపోతే కావాలని చెప్పి ఆపే వాళ్ళు, కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు నెగ్లిజెన్స్ తోటి జరుగుతుందో వీటిని నిర్మూలించి తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వల్పంగా 5.7% ఆధిక్యంతో విజయం సాధించే అవకాశం ఉందని తెలంగాణ సైదులు సర్వే తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైదులు తాను నిర్వహించిన సర్వే రిపోర్ట్ను వెల్లడించారు. డివిజన్ల వారీగా సర్వే కొనసాగిందని చెప్పారు. బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి 1% ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా మిగిలిన డివిజన్స్లో కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రతి డివిజన్లో 3000 మంది నుంచి వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. ఇంకా కూడా కాంగ్రెస్ కు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంచెం మొన్నటి నుంచి కూడా యాక్టివ్ అయింది కాంగ్రెస్ పార్టీ. గ్రౌండ్ లో అంతకుముందు కొంచెం మైనస్ కనిపించినప్పటికీ దాని తర్వాత ఇంప్రూవ్ అవ్వకుండా వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దాని తర్వాత ఒక్కొక్క డివిజన్ సార్ చిన్న శాంపిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోరబండ డివిజన్ కానీ బస్తీ కానీ, మీరు బోరబండలోనే మీరు చూడండి, టిఆర్ఎస్ లీడ్ కల్పిస్తున్నటువంటి ఒకే ఒక ప్లేస్ బోరబండ. సో బోరబండ డివిజన్ లో 1% కల్పిస్తే తర్వాత బస్తీలలో 5% టిఆర్ఎస్ లీడ్ లో కనపడడానికి ఒకే ఒక రీజన్ సార్, ఓపెన్ గా మాట్లాడాలి. అక్కడ మైనారిటీస్ ఓటు ఎక్కువ ఉన్నప్పటికీ ఒక చిన్నగా కొద్దిగా మైనస్ లో ఉండడానికి కారణం ఏంటంటే, కొంచెం అక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. గ్రూప్ రాజకీయాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ లోనే అక్కడ కొద్దిగా అక్కడ కార్పొరేటర్లు కానీ తర్వాత టీం కానీ కొంచెం వర్గ రాజకీయాలు ఉండడం వల్ల అయింది. సో అంతకుముందు సార్ బోరబండ డివిజన్ ముఖ్యమంత్రి గారు రాకముందుకు, క్యాంపెయిన్ చేయకముందుకు 7%, 6% లీడ్ లో కనిపించుండేవారు అంతకుముందు. సో మన యూసుఫ్ కూడా సీఎం గారు క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత 1% లీడ్ లోకి వచ్చింది కాంగ్రెస్. అంటే 5% తగ్గిపోయి, బీఆర్ఎస్ కు 5-6% తగ్గిపోయి
కాంగ్రెస్ కొంచెం మంచి మెజారిటీ బోరబండలో కొంచెం తగ్గుకుంటూ పేరుకుంటూ వస్తుంది. సో క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, సీరియస్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అక్కడ. పెండింగ్ వేతనాలు చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు 8 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు గత 8 నెలల నుంచి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఏఐటీయూసీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా వారు అరకొరక జీతాలతో పనిచేస్తూ ఉంటే ఈ అరకొరక జీతాలు కూడా సరైనటువంటి పద్ధతిలో ఇవ్వకపోతే వారు కార్మికులేనా అని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం. కార్మికుల జీవిత భత్యాలు అంటే ఈ ప్రభుత్వానికి కళ్ళకు కనబడుతుందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. అరే కార్మికులు కనీసం వేతనాలు కూడా నోచుకోలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందంటే మనం ఏ కాలంలో జీవిస్తున్నామో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికులకు ఈరోజు రేట్లు విపరీతమైనటువంటి రేట్లు పెరిగాయి, కూరగాయలు రేట్లు పెరిగినాయి, నిత్యావసర ధరలు రేట్లు పెరిగినాయి. ఏది చూసుకున్నా కూడా అగ్గైమడుతున్నటువంటి నేపథ్యంలో కార్మికుల జీతాలు మాత్రం అట్టడుగు పోతా ఉన్నాయి. ఇదెక్కడి పద్ధతి అని చెప్పేసి, ఇదెక్కడి చోద్యం అని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే 8 నెలలు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తక్షణమే బేషరతుగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఐఎల్ఓ తీర్పునిచ్చింది. ఆ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా కూడా కనీసం కార్మికుల వేతలకు 26,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వం మా హామీలు నెరవేర్చేంత వరకు ఏఐటీయూసీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం మెడలు వంచైనా సరే మా హక్కులు నెరవేర్చుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం లోపలికి పోయి వినతిపత్ర రూపంలో ఇచ్చి మూస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించండి. అదనపు కలెక్టర్ రెవెన్యూ కిమ్యా నాయక్. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ కిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్తో కలిసి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 6వ వార్డులో బోర్డు నిధులతో చేపట్టిన భూగర్భ డ్రైనేజ్ పనులను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మదా మల్లికార్జున్ పరిశీలించారు. కంటోన్మెంట్ బోర్డు నిధులు 12,50,000 రూపాయల వ్యయంతో భావన కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించారు. రాబోయే రోజులలో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడే కాదు ఇంటర్ కంటోన్మెంట్ అంతటా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే 4 రోజులలో అన్ని పనులు మేము మొదలుపెట్టామని తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ భవన కాలనీ 1 కోటి రూపాయలు ఆల్రెడీ మేము తీసుకున్నాం. శాంక్షన్ అయింది. రోడ్లు ఇక్కడ బాటా నుండి ఇక్కడ సూపర్ మార్కెట్ వరకు అడ్డపేట దాకా అది కూడా వేయడం జరుగుతుంది. సబ్ లైన్లు కూడా వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ప్రతి సోమవారం రోజు వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో సోమవారం వివిధ ప్రాంతాల నుండి 4 ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్కి ఫిర్యాదులు అందించారు. ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై వనపర్తి ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కబ్జాల గాంధీ అని కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు ఎక్కడెక్కడైతే హైడ్రా కమిషన్ల వల్ల బలైనరో ప్రజలు అట్లా 3 భాగంగా విడిపోయి ఎమ్మెల్యేలము ఒకటి రాజేంద్ర నగరు, ఒకటి ఎల్బీ నగరు, ఒకటి కుతులాపూర్లో బృందం ఏర్పడి ఈ హైడ్రా కమిషన్ నిరుపేదల పొట్టలు కొట్టాడు, ఇల్లు గులగొట్టాడు, బడాబాబులను కాపాడుతుండని ఒక ప్రజలు వివరించడానికి, ప్రజలు తెలియనికి దాన్ని నిన్న మేము అన్ని దగ్గరికి వెళ్ళాము. చూశారు మీరు కూడా ఏ రకంగా ఒక ఎమ్మెల్యే ఉండి ఏ రకంగా నిన్న 11 ఎకరాల ల్యాండ్ను
గవర్నమెంటే గులగొట్టి ఫినిషింగ్ చేసి హైడ్రా ద్వారా ఆ 11 ఎకరాలు చూపెట్టాలి. నిరుపేదలు ఇల్లు 280 మందిని గులగొట్టినది ఒక న్యాయం. ఇటువంటి వాళ్ళకు పార్టీ మారి ఇంకో పార్టీలకు పోయినటువంటి వ్యక్తులకు ఇంత పెద్ద సాయం చేయడం అన్నటువంటిది ప్రజల్లో చెప్పాలని, ప్రజలకు వివరించాలని, ప్రజలు నిజంగా తెలవాలని చెప్పి నేను తీసుకుపోయాం. దాని తర్వాత అక్కడున్న శాసనసభ్యుడు పక్కకున్న శాసనసభ్యుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నా మీద. దాని గురించి కూడా నేను వివరించుకోకపోతే ప్రజలల్లో తప్పు చేసినామని ఇంత నేను అవినీతి పాల్పడానని, నేను అన్ని ల్యాండ్లన్నీ ఉన్నాయని, నా చిట్టాలు ఇస్తానని ఏవో మాట్లాడాడు. నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నువ్వు ఏదైతే నిన్న మాట్లాడావో మాట్లాడిన ప్రతి దానికి నేను సిద్ధం. సిబిసిఐకి ఇస్తావా, సిబిసిఐకి ఇస్తావా, ఎన్డీఏకి ఇద్దామా, ఎన్ఐకి ఇద్దామా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, హైకోర్టు జడ్జితోనా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, లేకపోతే జిల్లా జడ్జితో సిట్టింగ్ జడ్జితోనైనా కూడా నీ ల్యాండ్ల మీద, నా ల్యాండ్ల మీద 100కి 100 రూపాయలు విచారణ చెప్పడానికి ప్రెస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. ఐమ్ రెడీ. నీ ప్రాపర్టీస్, నా ప్రాపర్టీకి నువ్వు చెప్పావు, నేను విలేకరులు కూడా అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా ప్రాపర్టీగా ఎక్కడన్నా ఇంచి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాను అంటే ఏ శిక్షకైనా మాధవన కృష్ణారావు 100కి 100 రూపాయలు శిక్ష వహిస్తాడు. నీ ల్యాండ్ ఏదైతే 307 317 ఎకరాల ల్యాండ్ 87లో ఉన్నటువంటి ల్యాండ్ 87లో ఓవర్ రైటింగ్ అయింది. దాని తర్వాత ఎక్కడ కూడా 307 అనేటటువంటి ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఆధారాలతో నీకు ఇస్తాను కాబట్టి మీరు చూసుకోండి, విలేకరులు చూసుకోండి. ఆయన నేను ఇంకా 10 రోజులు చూపెడతా అని చెప్తున్నాను, రేపు చూపెడతా. నాకు ఇచ్చింది ఎవరు? నేనేదో నా ఇంట్లోకి పుట్టించింది కాదు. కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 307 సర్వే నంబర్ 22A ఉంది. అది గవర్నమెంట్ ల్యాండు. 124 ఎకరాలు ఏదైతే పట్టా ఉందో ఆ ల్యాండ్ కూడా 80-90 ముందే అమ్మేసుకున్నారు. దాంట్లో 142 మంది పట్టదారులు ఉన్నారు. అది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఫినిషింగ్ వేసింది. దానికి టీఆర్ఎస్ పార్టీ ఫినిషింగ్ చేయలే. నువ్వు ఏ పార్టీలోకైతే పోయినావో ఆ పార్టీ నాయకుడే, ఆ పార్టీ ముఖ్యమంత్రి నువ్వు చేసింది తప్పు అని ఫినిషింగ్ చేశాడు 11 ఎకరాలకు. వాస్తవమా? మీ ముఖ్యమంత్రిని అడుగు, హైడ్రా కమిషన్ అడుగు. నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చాం? 21/8/25లో నేను నాకు వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చిన పే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చింది. మొత్తం టోటల్ ఉన్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులకు మై భారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం 3 రోజులుగా నిర్వహించిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆమె గురించి చాలా డిస్కషన్ జరిగింది, డిబేట్ జరిగింది. మన థాట్ ప్రాసెస్లో కావాలి. మా ఏఎస్ఐ కూతురు ఒక ఆమె 2 crore ప్యాకేజ్ సెలెక్షన్, 2 crore ప్యాకేజ్. ఆమెకు మనకు తేడా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హర్ అండ్ హర్? యూ టు హ్యావ్ ద సేమ్ మైండ్. నీకు ఎంత మైండ్ వెయిట్ అని తెలుసా? మైండ్ వెయిట్ ఎవరు చెప్తారా? లేవండి ఎవరు? వెరీ గుడ్, చెప్పండి. 512 గ్రామ్స్ బాబు. మనకు
దీపనగండ్ల మండల కేంద్రంలోని ఆదివారం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ అమరజీవి పెద్దరాములు సంస్మరణ సభకు మండల కార్యదర్శి డి బాలరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు. కామ్రేడ్ పెద్దరాములు చిత్రపటానికి సిపిఎం పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భూస్వాముల చేతుల్లోనే ఇప్పటికుంది అత్యధిక జనాభా ఉండేటటువంటి శ్రామిక వర్గాలు, దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, అన్ని కులాల్లోని పేదల్లో అత్యధిక శాతం భూమి లేదు. భూమి విలువ పెరిగింది. హైదరాబాద్లో 1 ఎకరా భూమి 177 కోట్లు, 200 కోట్లకు పైగా కూడా పోతుంది. ఇంకా ఇప్పుడు గ్రామానికి వస్తే లక్షల రూపాయలతో ఎకరా భూమి ఉంది. అట్లాగే ఎక్కడ చూసినా హైదరాబాద్ చుట్టూ అయితే కోట్ల రూపాయల విలువ చేసే భూమి విలువ పెరిగింది. ఆ భూమి లేదు. ఆ భూమి పేదవాళ్ళ చేతులు లేదు. ఇళ్ల స్థలాలకు ఉండేటటువంటి భూమి కూడా లేదు. కొంతమందికి అంత వాల్యూ ఇస్తున్నటువంటి భూమి మన చేతుల్లోకి రాలేదు. పేదల చేతుల్లోకి భూమి రాకుండా, ఇళ్ల స్థలాలు కూడా లేకుండా, ఆ రకమైనటువంటి 10 మంది చేతుల్లో పోగైనటువంటి దానిగా అది మిగిలిపోయింది. అట్లాగే కార్పొరేట్ సంస్థల దోపిడీ పెరిగిపోయింది. పెట్టుబడిదారుల సంపద అంతా కూడా 10 మంది చేతుల్లోనే దేశ సంపద అంతా కూడా అక్కడ మూలుగుతుంది. ప్రజల దగ్గర సంపద లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, ఆర్థిక పరిస్థితి దిగజారింది. వచ్చినటువంటి వేతనాలతో కుటుంబాలు పోషించుకునేటటువంటి పరిస్థితి లేదు. విద్య వ్యాపారంగా మారింది, వైద్యం వ్యాపారంగా మారింది. ఎలాంటి ఇతర సౌకర్యాలు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశాలు సొంతగా లేవు. అలాంటి దిక్కు మారినటువంటి స్థితిగతులతోనే అత్యధిక జనాభా గడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కొనసాగించడంలో భాగంగా ఉంటూనే మళ్ళీ ఈ దేశంలో ఉండేటటువంటి హిందుత్వ ఎజెండాలో భాగంగా మతాల మధ్య ఘర్షణ సృష్టించి వర్గ పోరాటాన్ని బలహీనం చేసేటటువంటి ఎజెండా ముందు కొనసాగుతుంది. లౌకికత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ లౌకిక భావాలకు భిన్నంగా ఉంది. ప్రజాస్వామిక హక్కులు ఉండకూడదంటుంది ఈ దేశం. మీటింగ్లు పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ కూడా భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ను, బీజేపీని ఎదుర్కొని నిలబడి దాన్ని గద్దె దించడం అనేటటువంటి జరగకపోతే ఇలాంటి మీటింగ్లు కూడా జరగనివ్వనటువంటి నియంతృత్వ ధోరణి కలిగినటువంటి ఆర్ఎస్ఎస్